హలో వెల్కమ్ టు ఎస్పీఆర్ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ రెసిపీ చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చూసేద్దాం. నేను 1.5 kg చికెన్ నీట్గా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. పసుపు వేయాలి, 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్, మిర్చి పౌడర్ మీ టేస్ట్కి తగినంత. ఇక్కడ నేను 4 tablespoons మిర్చి పౌడర్ వేసాను మా స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు. 2 tablespoons సాల్ట్, 1/2 tablespoon జీరా పౌడర్, 1 tablespoon ధనియా పౌడర్. మసాలాస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీని తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. ఇప్పుడు 3 tablespoons ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి కర్డ్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇప్పుడు ఈ చికెన్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మినిమం 1 hour మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకోవాలి. అందులో షాజీరా ఇంకా మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ని 70% ఉడికేలా చూసుకోవాలి. ఎక్కువ మెత్తగా ఉడికితే బిర్యానీ అనేది బాగోదు. రైస్ 70% ఉడికిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్లో ఈ రైస్ అనేది ఒక లేయర్లా వేసుకోవాలి కంప్లీట్గా. రైస్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ ఇంకా ముందుగా మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని వేసుకోవాలి. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇష్టం ఉన్నవారు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకొని గిన్నె పైన ఏదైనా వెయిట్ పెట్టి దమ్కి పెట్టుకోవాలి 30 minutes. ఫస్ట్ 10 minutes హై ఫ్లేమ్లో ఉంచాలి. సెకండ్ 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉండాలి. లాస్ట్ 10 minutes వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారుగా మన బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.